హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఆధార్ నెంబర్తో అపార్ ఐడి పొందడం ఎలా ప్రతిది కూడా ఈ వీడియోలో చెప్పి ఉన్నాను. ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. మీకు నచ్చితే అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, డిజీ లాకర్ ద్వారా మీ యొక్క ఆధార్ నెంబర్ను మీరే మీ మొబైల్లో తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్, అయితే ఈ అపార్ ఐడి తెలుసుకోవడానికి 3 సులభమైన దశలు ఉన్నాయి. ఈ ఐడి తెలుసుకోవడానికి లేదా డౌన్లోడ్ చేసుకోవడానికి మీరు డిజీ లాకర్ని అయితే ఉపయోగించాలి. ఫ్రెండ్స్, అయితే ఈ డిజీ లాకర్ లాగిన్ ని ఎలా అవ్వాలంటే మనము డిస్క్రిప్షన్ లో అయితే మన వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ పెట్టడం జరిగింది. ఆ లింక్ లోకి వెళ్ళి డిజీ లాకర్ యాప్ అయినా ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి, లేకపోతే వెబ్సైట్ లోకైనా వెళ్ళండి. మీ మొబైల్ నెంబర్ తో డిజీ లాకర్ ని లాగిన్ అయితే అవ్వాలి. ఎలా అంటే ఆధార్ నెంబర్ ను లేదా మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ ను ఉపయోగించి మీ సెక్యూరిటీ పిన్ తో అయితే లాగిన్ అవ్వాలి. ఓటీపీ ధృవీకరణ ద్వారా మీ లాగిన్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మీ ఆధార్ నెంబర్ తో లింక్ అయిన మొబైల్ నెంబర్ కి ఓటీపీ వస్తుంది. దాని ద్వారా మీరైతే లాగిన్ అయిపోవచ్చు. అయిపోయాక మీ ఆధార్ డీటెయిల్స్ అన్ని డిజీ లాకర్ లో కనిపిస్తాయి. కనిపించాక ఏంటి, అపార్ ఐడి కోసం అయితే మీరు సెర్చ్ చేయాలి. అక్కడ సెర్చ్ ఆప్షన్ ఉంటుంది. అక్కడ APAAR అపార్ అని మీరు సెర్చ్ చేస్తే ఇదిగో పై విధంగా అయితే మీకు కనిపిస్తుంది. అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ అనేసి అక్కడ మీ పేరు, మీ పుట్టిన తేదీ ఆటోమేటిక్ వచ్చేస్తాయి. అది నెక్స్ట్ మీ లింగం కూడా, అదే మీరు జెండర్ కూడా వచ్చేస్తుంది. తర్వాత మీ గుర్తింపు విలువ అంటే మీ రోల్ నెంబరు, 10th క్లాస్ రోల్ నెంబరు, తర్వాత ఏ ఇయర్ లో చదివారు అంటే ప్రతిదీ, అంటే ప్రెజెంట్ 10th అనే కాదు, మీరు ప్రెజెంట్ ఏ ఇయర్ చదువుతుంటారో ఆ ఇయర్ కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఓపెన్ అవుతాయి. ఏ డీటెయిల్స్ మీకు సూటబుల్ ఉందో ఆ డీటెయిల్ ఎంటర్ చేసి అయితే మీరు ఫైనల్ గా సబ్మిట్ చేస్తే మీదైతే మీ యొక్క ఆధార్ నెంబర్ యొక్క ధృవీకరణ ద్వారా అయితే మీ అపార్ ఐడి అయితే జనరేట్ అయితే అయిపోతుంది. ఫ్రెండ్స్, ఏదైనా మీకు ధృవీకరణ పూర్తయ్యాక మీ హోమ్ స్క్రీన్ పై ఇష్యూడ్ డాక్యుమెంట్ అనేసి పక్కన ఉంటుంది, జారీ విభాగం ఉంటుంది. దాంట్లో మీ అపార్ కార్డు అయితే కనిపిస్తుంది. దాన్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని మీరైనా దేనికైనా ఉపయోగించుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు 12 అంకెల అపార్ నెంబర్ అయితే కనిపిస్తుంది. దాన్ని మీరు PDF ఫార్మాట్ లో డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, అది ప్రతి దానికి కూడా మీకు యూజ్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్, అయితే ముఖ్య గమనిక ఏంటంటే అపార్ ఐడి జనరేట్ కావాలంటే విద్యార్థి తల్లిదండ్రులు లేదా సంరక్షకులు అపార్ ఐడి సమ్మతి పత్రాన్ని అంటే కాన్సెంట్ ఫామ్ అనేది పాఠశాల లేదా కళాశాలలో అయితే మీరైతే సమర్పించాలి. ఫ్రెండ్స్, ఒకవేళ మీ అపార్ ఐడి డిజీ లాకర్ లో కనిపించకపోతే ఐడి జనరేషన్ ప్రక్రియ గురించి తెలుసుకోవడానికి మరియు మీ వివరాలు యూడైస్ పోర్టల్లో సరిగ్గా ఉన్నాయని నిర్ధారించుకోవడానికి మీరు చదువుతున్న పాఠశాల లేదా విద్యాసంస్థ అధికారులు అయితే సంప్రదించాలి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.